దేవుడు నడుచుకుంటూ వచ్చి చక్కయ్య చక్కయ్య రా దిగు రా. ఈ రోజున నిన్ను కూడా నా దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా నా దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా నా దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నీకున్న సమస్త పాప భారాలను విడిచిపెట్టి దేవుడు ఎందుకు రాగలరా? నీ శరీర క్రియలు విడిచిపెట్టి దేవుడు ఎందుకు రాగలరా? ఇదిగో నేను పేరు పెట్టి పిలుస్తున్నా నా కుమార్తె, ఇదిగో నేను పేరు పెట్టి పిలుస్తున్నా నా కుమారుడా, ఇదే సరైన సమయము. మరి నాకు దర్శనంలో రక్షణ ద్వారాలు ముయ్యబోతున్నాను అంటాడు నా తండ్రి. ఆ రోజు నోవాహు దినాల్లో నోవాహు బయలుపరిచినప్పుడు ఇదిగో వాళ్ళ కొడుకులు విన్నారు, వాళ్ళ భార్య వింది, వాళ్ళ కోడలు విన్నారు. సమస్త జనము వినలేదు, పోరాపించుకోవడం. కానీ అన్నిటినీ లోపల గ్రహించుకోండి. ఎవరేసారండి ద్వారము? దేవుడే ద్వారం వేశాడు. అలాగా రక్షణ ద్వారము మూసివేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు త్వరపడి మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, మీ తండ్రి కానివ్వండి, మీ కూతురు కానివ్వండి, మీ భర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు చెప్పి